ఖమ్మం నగరంలో ఇవాళ తెల్లవారుజామున భారీ చోరీ ఘటన జరిగింది. నగరంలోని ప్రధాన మార్గమైన వైరా రోడ్లో ఉన్న సోనో విషన్ షాప్లోకి ప్రవేశించిన దుండగులు సుమారు 60 లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్లను ఇతర సొత్తును దొంగిలించారు. అయితే షాప్లోని అలారం మోగడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పక్కా ప్లాన్తో వచ్చిన ఆ దుండగులు అప్పటికే షాప్ ముందు ఓ కారును సిద్ధం చేసుకుని ఉన్నారు. సిబ్బంది నుంచి తప్పించుకుని అక్కడి నుంచి కారులో వేగంగా పరారయ్యారు దుండగులు. ఇక షాప్లో విలువైన ఐఫోన్లు, చార్జర్లు, అడాప్టర్లు వంటివి ఎత్తుకెళ్లినట్టుగా షాప్ యాజమాన్యం చెబుతోంది. ఈ చోరీ గురించి షాప్ యాజమాన్యం వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు ఎత్తుకెళ్లిన సొత్తు విలువ 60 లక్షల వరకు ఉంటుందని ప్రాథమికంగా గుర్తించినట్టు ఏసీపీ రమణమూర్తి చెప్పారు. సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నామని తెలిపారు పోలీసులు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఖమ్మం నగరంలో ఇవాళ తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. సుమారు 60 లక్షల విలువైన సెల్ ఫోన్లను, అడాప్టర్స్ ను ఎత్తుకెళ్లినట్టుగా తెలుస్తోంది. దుండగులు అప్డేట్స్ ఏంటి? జాన్సీరాణి తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో వైరారోడ్లో ప్రధానంగా ఖమ్మంకు సంబంధించిన ప్రధాన రహదారి, ఆ రహదారిలో గల సోనో విజన్ సంబంధించినటువంటి షోరూమ్ లో దాదాపు 60 లక్షల రూపాయల విలువైనటువంటి ఐఫోన్ అదేవిధంగా చార్జర్లు, అడాప్టర్లను దొంగలు చాలా పక్కా ప్రణాళికంగా పద్ధతి ప్లాన్ చేసుకొని ముందు కార్ అక్కడ ఏర్పాటు చేసుకొని దుండగులు మాస్క్ వేసుకొని నెంబర్ ప్లేట్ లేనటువంటి కారులో వచ్చి అంటే షోరూమ్ కి సంబంధించిన షట్టర్ తలాలు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సుమారు 60 లక్షల రూపాయలకు సంబంధించిన ఐఫోన్లు, చార్జర్, అడాప్టర్లు దొంగతనం చేశారు. ఈ దొంగతనం చేస్తున్న క్రమంలో ఇక్కడ ఎవరు సెక్యూరిటీ లేకపోవడం, అదేవిధంగా పోలీసులు కూడా మనం బస్తీ అంటే మొత్తంగా గస్తీ చేయాల్సినటువంటి పోలీసులు కూడా తెల్లవారుజామున ఎవరు లేకపోవడంతో ముందస్తుగా రెక్కి నిర్వహించినటువంటి దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. అయితే ఇక్కడ దొంగతనం జరుగుతున్న విషయాన్ని విజయవాడలో ఉన్నటువంటి సోనో విజన్ కు సంబంధించిన షోరూమ్ లో అలారం మోగడంతో అక్కడున్న సిబ్బంది వెంటనే అలర్ట్ అయి తెల్లవారుజామున సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్నటువంటి సిబ్బంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ కి సంబంధించిన బండి మీద వచ్చి కారుకు అడ్డంగా పెట్టే ప్రయత్నం చేశారు. ఆపేందుకు ప్రయత్నం చేసినప్పటికీ దుండగులు వైరా రోడ్ లో తప్పించుకొని పారిపోయిన పరిస్థితి ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మొత్తంగా వెళ్ళి లోపల మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దాదాపు 60 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి మెటీరియల్ దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్నటువంటి ఏసీపీ రమణమూర్తి, అదేవిధంగా సిపి సునీల్ దత్ కూడా సంఘటనా స్థలాన్ని చేరుకొని షోరూమ్ లో దొంగతనాలు, సీసీ ఫుటేజ్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి. మొత్తంగా పదే ఈ ప్రాంతంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పూర్తి స్థాయిలో దొంగతనాలు జరుగుతున్నావు. అదేవిధంగా విరోధులకు సంబంధించిన అంశాలపై పలు విమర్శలు కూడా పెద్ద ఎత్తున ఎత్తుతున్న పరిస్థితి. అయితే విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం అలర్ట్ గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సిపి స్వయంగా పాల్గొని అటు సీసీ ఫుటేజీలకు సంబంధించిన దొంగలు షాపులకు సంబంధించి పనిచేస్తున్నటువంటి వారా లేకపోతే కొత్త వారా, రెక్కి ఎలా నిర్వహించారనే దాని మీద కూడా మొత్తం సీనా కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.